హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వం మనకు ఒక మంచి శుభవార్త చెప్పిందండి. అది ఏంటంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడతాయి. ఇకపోతే ఇన్స్పైర్ మ్యానెట్ అనే ప్రోగ్రాం మీద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు 10,000 రూపాయల నుండి వాళ్ళ అకౌంట్లో అయితే పడతాయండి. ఇకపోతే ఇన్స్పైర్ మ్యానెట్ అనే ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు 10,000 రూపాయల నుండి సదుపాయం కలిగిస్తుంది. అది ఏంటంటే 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దీనిని సైంటిఫిక్గా ఆవిష్కరణలోకి పెంచాలని భావిస్తుంది. ఈ ప్రోగ్రాం అయితే టెక్నాలజీపై వారి ఫోకస్ పెంచడానికి ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రోగ్రాం సెప్టెంబర్ 15వ తారీఖు నుండి దరఖాస్తు చేసుకోవచ్చని మన కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఎవరైతే 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆసక్తి పెంచడం, విద్యార్థులకు సైన్స్ మీద ఆసక్తి పెంచుకునేందుకు సృజనాత్మకమైన ఆలోచనతో పెంచేందుకు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఈ పోటీలో పాల్గొనే విధానం మరియు ఈ పోటీ ఎలాంటి అర్హతలు ఉండాలి అని నేను చెప్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలంటే ముందుగా మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇకపోతే ప్రతి పాఠశాలలో గరిష్టంగా 5 ఆవిష్కరణ మాత్రమే నామినేట్గా చేయాలి. అలాగే గడువు తేదీ కూడా వచ్చేసిందండి. సెప్టెంబర్ 15 నుండి 2024 లోపు దీన్ని దరఖాస్తు చేసుకోవాలి. ఇక పాఠశాల యాజమాన్యం ద్వారానే నామినేట్ అనేది జరుగుతుందండి. ఇకపోతే ఈ పాఠశాల ప్రోగ్రాంలో ముఖ్యమైన పాత్ర పోషించాలండి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి కావాల్సిన అందుబాటులో చూసుకోవాలని. ఇకపోతే విజేతను నిలిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీతో పాటు ఆవిష్కరణలో వారి గుర్తింపుకు లభిస్తుంది. ఇది వారి భవిష్యత్తులోని శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మరింత మేలు జరుగుతుందని. ఇకపోతే ఇన్స్పైర్ ప్రోగ్రాం కింద ఒక గొప్ప అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కలిగిస్తుంది. విద్యార్థులకు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు, తమ ప్రతిభను నిరూపించేందుకు ఈ ప్రోగ్రాం అయితే ఉపయోగపడుతుంది. ప్రతి పాఠశాల కూడా తమ విద్యార్థులను ప్రోత్సహించాలని, వారి ప్రోగ్రాంలలో పాల్గొనడానికి ప్రోత్సహించాలని అనుకుంటున్నారు. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. సో సెప్టెంబర్ 15, 2024 లోపు అయితేనే దరఖాస్తు చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.